ఎంతో టేస్టీగా ఉండే మామిడి అల్లము పండు మిరపకాయ పచ్చడి, నిల్వ పచ్చడి. హాయ్ అండి, నేను మామిడి అల్లంతో పండు మిరపకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఈ మామిడి అల్లం చాలా మంచిదండి. మనకి సీజనల్గా ఈ శీతాకాలంలోనే దొరికిద్ది అనమాట. ఇది పైనంతా పొట్టు తీసేసి కడిగి నీట్గా ఆరబెట్టుకోవాలి. ఇది ఒక 150 గ్రాముల వరకు ఉంది. అలాగే ఒక 100 గ్రాములు చింతపండు, ఒక 100 గ్రాములు ఉప్పు, ఇది 300 గ్రాముల వరకు పండు మిరపకాయలు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాము. ఇది ఈ సీజన్లో దొరికేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అల్లాన్ని మాత్రం వాడటం మానద్దండి. మామూలుగా కారంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సీజనల్గా మనకి పండు మిరపకాయలు కూడా దొరుకుతాయి కాబట్టి నేను అయితే ఈ పండు మిరపకాయలతో ఈ మామిడి అల్లం పచ్చడి చేస్తున్నాను. అల్లము, చింతపండు, పండు మిరపకాయలు, వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నలిగితే సరిపోద్ది. ఇందులోనే ఆవాలు ఒక 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను లైట్గా వేపేసి ఇలా పొడి చేసుకున్నాము. ఇలా పొడి చేసుకున్నాము. ఆ పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసి చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్ గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుండిద్ది. దీన్ని మళ్ళీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం పోపు చేసుకుంటామే. ఓకేనా, చూసారా, ఈ మాత్రం నలిగితే సరిపోద్ది. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ ఇది కొంచెం కాగనించాలి. నూనె మరీ వేడవకెతనే మనం పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నమాట. ఆయిల్ మరీ కాగవసరం లేదు. మరీ ఎక్కువ కాగితే తొందరగా మాడిపోతాయి. కొంచెం కాగిన తర్వాత ఇవైతే వేసుకోవాలి. చూసారు కదా, వెల్లుల్లి వేసేసి కొంచెం వేపాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి మరీ వేగవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోద్ది. ఇంగువ మాత్రం మానకండి, కంపల్సరిగా ఇంగువ మాత్రం వేసుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఒక గాజు బౌల్లో పెట్టుకుంటే 6 నెలల పాటు కూడా నిల్వ ఉండిద్దండి. చూసారు కదా, పండు మిరపకాయ అండ్ మామిడి అల్లం పచ్చడి ఎలా ఉందో చూసారు కదా. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. దీంతో కారంతో కూడా చేసుకోవచ్చు, మామిడి అల్లంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మనకు సీజనల్ గా దొరికాయి కదా, పండు మిరపకాయలు లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడంటే మనకు పండు మిరపకాయలు దొరుకుతాయి కాబట్టి ఇలా చేసుకుంటే ఈ విధంగా కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకేనా, మీకోసం మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి మాకు మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ మాకు సపోర్టింగ్ గా అనిపిస్తాయి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.